ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సామెతలు 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం బైబిల్ ధ్యానం చేద్దాం అన్నమాట. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగుబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్ము అని వారు చెప్పుకున్నప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడై ఉండుము. మన అందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనక్కి తీసుకొనుము. ఎందుకంటే ఈ రోజున యవనస్తులైన పిల్లలు ఎంతోమంది కూడా దొంగతనాలతో, హత్యలతో మనం ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజము మనం చూస్తూ ఉన్నాం. దేవుడైతే ఏ రోజునూ కూడా ప్రతి మాట కూడా మన కొరకు ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు. ఈ యొక్క వచనాల్లో చూసినట్టయితే దొంగతనము చేద్దాము, సంచి ఒక్కటే రా మాతో అన్నట్టు, మరలా మనం హత్య చేద్దాము రా అన్నట్లు కూడా మనం ఈ వచనాల్లో చూస్తామన్నమాట. పిల్లలు, ఈ వచనం వల్ల మీరు నేర్చుకుంటున్న నీతి ఏమిటంటే, ఎవరైనా మిమ్మల్ని చెడ్డ స్నేహాలు పట్టినప్పుడు వారు అక్కడికి వెళ్దాం రండి, ఇక్కడికి వెళ్దాం రండి, అక్కడ మనకు మంచి సొమ్ము దొరుకును అని ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పకము, అంటే నీవు ఎంత మాత్రము కూడా వారితో వెళ్ళవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అర్థమైందా ఈ వచనాలు? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.